నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. షేక్పేట్ ప్రజల జోరు చూస్తుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు పక్కా అనిపిస్తుందన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గెలుపు కోసం కాదు మెజార్టీ కోసమే తాము ప్రచారం చేసినట్టుందన్నారు. ఇక జూబ్లీహిల్స్ సీట్ మరోసారి బీఆర్ఎస్ దేనని ఓటుతోనే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. కొడుతున్నామా జూబ్లీహిల్స్ మళ్ళీ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే. ఒక్కసారి కారు గుర్తు కొట్టేసిన వాళ్ళందరూ చేయలేవట్టండి ఒకసారి గట్టిగా. పిడికిలి పిడికిలి చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు, మొండి చెయ్యి డేంజర్. పిడికిలి పిడికిలి రెండు పిడికిళ్ళు, దోనో దోనో హాత్ ఉఠాయియే. జై తెలంగాణ, కారు గుర్తుకే. మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. మరి నేను వచ్చిన పని అయిపోయింది, పోవాలనా? మీ జోష్ చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే గెలుపు పక్కా, మెజారిటీ ఏంది తేలాలి గంతే అనిపిస్తున్నది. అంతేనా? పక్కానా? మోసం చేసిన డోకేబాజ్ కాంగ్రెస్ కు బుద్ధి చెబుదామా? పక్కా. కేసీఆర్ పోరాటంతోనే 2014లో తెలంగాణ వచ్చిందన్నారు కేటీఆర్. 85,000 కోట్ల అప్పుతో కాంగ్రెస్ కొత్త రాష్ట్రాన్ని అప్పచెప్పిందన్నారు. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, అప్పుల కుప్పగా రాష్ట్రం ఉంది. అలాంటి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. అలాంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ మళ్లీ అప్పుల పాలు చేసిందని ఫైర్ అయ్యారు. నాయకుడు సమస్యలున్నాయని చెప్పారు, పరిష్కారం చేసి చూపిస్తారన్నారు. 2014 జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రం పెద్దలు కేసీఆర్ గారు సావు నోట్లో తలబెట్టి కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది. రాష్ట్రం వచ్చింది కానీ పరిస్థితి ఏది బాగా లేకుండే. రాష్ట్రం ఆనాడు 85,000 కోట్ల అప్పుతో మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పచెప్పినారు. కరెంటు లేదు, తెల్లారు లేస్తే హైదరాబాద్లో ఇన్వర్టర్ లేని దుకాణం లేదు, జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచినీళ్ళ గోస, అప్పుల పాలైన రాష్ట్రం. అట్లాంటి పరిస్థితుల్లో మనకు రాష్ట్రాన్ని అప్పచెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఏనాడు కేసీఆర్ గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు, ఏనాడు కేసీఆర్ గారు పొరపాటున కూడా ఏమేమి సమస్యలు చెప్పి ఒక కుటుంబ పెద్దగా రాష్ట్రం ఈ బాగలేదు అనే మాట ఎన్నడూ చెప్పలేదు. కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, కానీ అవన్నీ తట్టుకొని నిలబడితేనే నాయకుడు అంటారు. అందుకే కేసీఆర్ గారు మొదటి రోజు నుంచి ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని రకాల సమస్యలున్నా ఒక్కొక్కటిగా వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవడమే లక్ష్యంగా పెట్టుకొని మరి 10 ఏళ్లలో ఎక్కడ ఉన్న రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకొచ్చినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మనం ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన రాష్ట్రంలోని తలసరి ఆదాయం ₹1,00,000 మాత్రమే. మన రాష్ట్రంలో 2023లో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మన తెలంగాణను ₹3,87,000 తలసరి ఆదాయంతో తయారు చేసింది కేసీఆర్ గారు. కరెంటు లేని రాష్ట్రంలో 24 గంటల కరెంటును తెచ్చింది కేసీఆర్ గారా కాదా? కేసీఆర్ గారు వచ్చినాకనే కదా కరెంటు సమస్య పోయింది. నేను చెప్పేది కరెక్టేనా? కరెంటు సమస్య పరిష్కారం చేసి, మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసి, గ్రామాలలో చెరువులు బాగు చేసి, గ్రామాలలో గోదావరిని, కృష్ణను అక్కడి నుండి నీళ్లు తీసుకొచ్చి వ్యవసాయాన్ని బాగా చేసి, హైదరాబాద్లో ఇగో ఇట్లాంటి షేక్పేట ఫ్లైఓవర్ లాంటి ఫ్లైఓవర్లు ఒకటి కాదు, రెండు కాదు, 42 ఫ్లైఓవర్లు, ఇగో ఇట్లాంటి షేక్పేట లాంటి బ్రిడ్జులు 42 ఫ్లైఓవర్లు కట్టి హైదరాబాద్లో ఇక్కడ అభివృద్ధి, పల్లెలలో అక్కడ అభివృద్ధి చేసి మొత్తానికి మన రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1గా నిలబెట్టింది కేసీఆర్ గారు. అన్ని రంగాలలో 1-2 కాదు, చదువుకోవాలనుకునే పిల్లలకి 1000 గురుకుల పాఠశాలలు పెట్టి, 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు అందరికీ కడుపు నిండా చదువు చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్టు, అట్లాగే పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరు మీద ₹1,116. ఆడబిడ్డ పుడితే 13,000 ప్రభుత్వ ఆసుపత్రిలో, మగబిడ్డ పుడితే ₹12,000. ఇట్లా
పుట్టిన బిడ్డ నుండి చనిపోయే ముసలి తాత దాకా అవ్వదాకా అందరినీ ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. 200 రూపాయలు ఉండే పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దానిని 2000 రూపాయలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన మేలు చేసే ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడ కూడా పొరపాటున ఎవరికి నష్టం చేయలేదు కేసీఆర్ గారు. 10 ఏళ్లలో ఎక్కడ ఉన్న తెలంగాణని కేసీఆర్ గారు ఎక్కడికి తీసుకొచ్చారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు, పరిశ్రమలు ఎట్లా వచ్చినాయి, ఐటీ ఎట్లా పెరిగింది, అట్లాగే పట్టణం ఎట్లా పెరిగింది, పల్లె ఎట్లా బాగుపడ్డది, ఇవన్నీ మీ కళ్ళ ముందుంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు ఇవ్వలేదని చెప్పారు కేటీఆర్. జూబ్లీస్ లో మాగంటి గోపీనాథ్ ను గెలిపించి 3వ సారి అసెంబ్లీకి పంపారన్నారు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని నమ్ముతున్నానన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. హైదరాబాద్ లో 2023 ఎన్నికల్లో కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలేదు. మళ్ళీ తిరిగి కేసీఆర్ గారికే జై కొట్టి ఆ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా మాగంటి గోపీనాథ్ గారిని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించి తిరిగి 3వసారి శాసనసభకు పంపినారు. మరి ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అనుకోకుండా గోపన్న కూడా మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ, మీ అందరితో ఎప్పుడు కలిసిమెలిసి ఉంటూ, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉన్నవాడు మాగంటి గోపీనాథ్ గారు. ఆయనను మీరు 5 ఏళ్ల కోసం గెలిపించినారు. కానీ దురదృష్టవశాత్తు ఆరోగ్య సమస్యల వల్ల సంవత్సరంన్నర లోపలనే గోపీనాథ్ గారు మన మధ్యలో లేకుండా పోవడం మనందరికీ కూడా ఎంతో బాధ కలిగించిన విషయం. ఇవాళ ఆ కుటుంబం, ఏ కుటుంబం అయితే పార్టీకి సేవ చేసిందో, ఏ కుటుంబం అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గోపీనాథ్ గారి రూపంలో అండగా నిలబడ్డదో ఆ కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం ఆ ఇంటి ఆడబిడ్డ మీ అందరి దగ్గరికి కూడా వస్తూ ఉన్నది. తప్పకుండా ఈ ఆడబిడ్డను మీరందరూ ఆశీర్వదిస్తారని, తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీల మోసానికి ఈ ఎన్నికతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీరందరూ కూడా ఒక్క విషయం ఆలోచించాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు వచ్చిన ఎన్నికతో, ఈ ఎన్నికల్లో గెలుపుతో, ఈ ఎన్నికల్లో ఓటమితో ప్రభుత్వానికి ఏమీ కాదు. కానీ ఒకసారి ఆలోచించండి. 2 ఏళ్ళయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎవరికన్నా ఒక్క మనిషికి రాష్ట్రంలో ఏమన్నా మంచి జరిగిందా ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని మాటలు చెప్పినారు, ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్నెన్ని రకాల వాగ్దానాలు చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. హతేలీ మే జన్నత్ దిఖాకే, అరిచేతిలో స్వర్గం చూపెట్టి అందరికీ అడ్డగోలు హామీలు ఇచ్చి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతాంగాన్ని, గ్రామీణ ప్రాంతంలో ఉండే మరి అక్కడ ఉండే పెద్దలని మోసం చేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 420 హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అధికారం పెద్ద విషయం కాదు. 10 ఏళ్ళు మీరు మాకిచ్చారు, ఇవాళ వాళ్ళకి ప్రజలు అవకాశం ఇచ్చారు. నేను మిమ్మల్ని దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. 10 ఏళ్ళ మా పరిపాలన మీ ముందుంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన కూడా మీ ముంగట ఉన్నది. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఎవరికైనా మంచి జరిగిందా, ఎవరికైనా మేలు జరిగిందా ఆలోచించి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి ఒక్క కారణం ఉందా దయచేసి ఆలోచన చేయండి. ఒక్కటంటే ఒక్క కారణం ఉందా? ఎన్ని మాటలు చెప్పినారు. పెద్ద మనుషులకి కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తే మేము 4000 పెన్షన్ ఇస్తామని చెప్పినారు. అట్లాగే ప్రతి ఆడబిడ్డకి నెలకు 2500 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పినారు. ఒక్క ఆడబిడ్డకైనా మరి అది కూడా 100 రోజుల్లో ఇస్తామని చెప్పినారు. ఒక్క ఆడబిడ్డకైనా నెలకు 2500 అందిందా? ఎవరికన్నా వచ్చిందా 2500? ఎవరికన్నా 4000 పెన్షన్ వచ్చిందా? తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చినారా? తులం బంగారం వచ్చిందా? ఎవరికైనా గట్టిగా చెప్పాలా? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చినారా? పోనీ కేసీఆర్ గారు కష్టపడి బాగా చేసిన కరెంటుని ఇవాళ కరెంట్ అన్న సక్కగిస్తున్నారా ఈ ప్రభుత్వం? మంచినీళ్ళకు బిల్లులు వస్తున్నాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 లీటర్లకు ఫ్రీ వాటర్ ఇచ్చిండు. హైదరాబాద్లో 20,000 లీటర్లు ఫ్రీగా ఇక్కడ ఉండే పేదలకు ఇచ్చిండు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక బిల్లులు వస్తున్నాయా?
వస్తున్నాయా లేవా? ఇవాళ కేసీఆర్ ఫ్రీగా ఇచ్చిన నీళ్లు కూడా ఇచ్చే తెలివి లేదు, ఇచ్చే ముఖం లేదు వీళ్ళకి. కరెంట్ ఇచ్చే తెలివి లేదు, నీళ్ళు ఇచ్చే తెలివి లేదు, పేదలకి పథకాలు ఇచ్చే తెలివి లేదు, కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు కొనసాగించే తెలివి కూడా లేదు. కేసీఆర్ గారు ఎన్నడూ పేరు మీద మతం పేరు మీద రాజకీయం చేయలేదు. పేదవాళ్ళు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా మంచి చేయాలని ఆలోచన చేసినారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, బతుకమ్మకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చీరలు వస్తుండేనా? ఒక్కసారి చీరలు వస్తున్నాయి అన్నటోళ్ళు చేయలేవట్టాలి. బతుకమ్మ కేసీఆర్ ఉన్నప్పుడు చీరలు వచ్చినాయా? ఇలా కాంగ్రెస్ వచ్చినాక చీరలు వస్తున్నాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు రంజాన్ తోఫా వస్తుండేనా లేదా? केसीआर साहब जब थे रमजान का तोहफा आता था कि नहीं आपको? आज मिल रहा आपको रमजान का तोहफा? केसीआर साहब जब थे तब के आप क्रिसमस के टाइम पे क्रिसमस गिफ्ट मिलता था. अब क्रिसमस गिफ्ट मिल रहा क्या? क्रिसमस कानुक वस्तुंदा? केसीआर साहब जब थे हुकूमत में केसीआर किट देते थे. आज केसीआर किट मिल रहा क्या आपको? आपके बच्चों को केसीआर किट मिल रहा क्या आपको? 2 साल में एक वादा नहीं निभाए, एक भी स्कीम ढंग से अमल नहीं करे, क्या मुंह लेके फिर वोट मांगने आ रहे कांग्रेस वाले? हमें तो नहीं समझ आ रहा. मुझे एक छोटा सा जुमला याद आ रहा है, वादे तो हसीन करते हैं, वादे तो हसीन करते हैं पर निभाना भूल जाते हैं. वादे तो हसीन करते हैं पर निभाना भूल जाते हैं. आग लगा के सीने में बुझाना भूल जाते हैं. आग लगा के सीने में बुझाना भूल जाते हैं. वादे तो हसीन करते हैं, निभाना भूल जाते हैं. మాటలు చెప్పిండ్రు కానీ నిలబెట్టుకునే తెలివి లేదు, వాటిని అమలు చేసే జ్ఞానం లేదు. కేసీఆర్ హైదరాబాద్ లో పేదలకు ఇల్లిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కూలగొడుతుందన్నారు కేటీఆర్. హైదరాబాద్ ప్రజలకు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ ఇస్తే పేదల ఇళ్లపైకి కాంగ్రెస్ సర్కార్ బుల్డోజర్లు పంపుతుందని మండిపడ్డారు. ఇందిరమ్మ గరీబీ హటావో అని చెబితే రేవంత్ రెడ్డి గరీబోంకో హటావో అంటున్నారని విమర్శించారు. ఒకసారి మీరు దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కొక్క పేదవాడికి ఎంతో కొంత లాభం జరిగింది. జీవో నంబర్ 58 కింద, జీవో నంబర్ 59 కింద కేసీఆర్ గారు హైదరాబాద్ పట్టణంలో 1,50,000 మంది పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చినారు. కానీ ఈరోజు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పట్టా ఇవ్వలేదు, కొత్తగా ఒక్క పేదవాడిని కూడా ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కూడా 3,500 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినారు. మొత్తం హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ గారు కట్టించినారు. మరి నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఇల్లన్న ఈ 2 ఏళ్లలో కట్టినరా? ఒక్క ఇల్లు కట్టినరా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా? హైడ్రా పేరు మీద ఇవాళ మీ బస్తీలకు బుల్డోజర్ పంపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం అంటాడు, మరి గరీబోళ్ళ ఇండ్ల మీదికి ఇవాళ బుల్డోజర్ పంపుతడమే ఇందిరమ్మ రాజ్యమా? ఆలోచన చేయండి. ఒకనాడు ఇందిరాగాంధీ గారు అన్నారు గరీబీ హటావో అని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు గరీబోంకో హటావో, గరీబోంకో బేదఖల్ కరో, గరీబోంకో బేఘర్ కరో. అంటే ఇల్లు లేకుండా బయటికి మెడలు పట్టి నూకుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలలో కొన్ని వేల పేదల ఇండ్లు నేలమట్టం చేసిండు. ఆ పేదల శాపాలు ఇలా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడై చుట్టుకుంటాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ హయాంలో అద్భుతంగా ఉన్న రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆగమైందన్నారు కేటీఆర్. హైడ్రాను తెచ్చి రియల్ ఎస్టేట్ రంగాన్ని రేవంత్ పాతాళంలోకి తొక్కారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 122 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు రేవంత్ కారణమయ్యాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్లా ఉన్న రాష్ట్రం ఎట్లయిపోయింది, ఎట్లా ఎంత అద్భుతంగా అన్ని రకాలుగా అన్ని శీర్షికల్లో అన్ని విధాలుగా టాప్లో ఉండే తెలంగాణ రాష్ట్రం. ఎకనామిక్ గ్రోత్లో అంటే సంపద సృష్టించడంలో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఉన్నప్పుడు. కానీ ఇవాళ చూస్తే బాధ అవుతున్నది. పేపర్లు రాస్తున్నాయి, కొత్త కొత్త రిపోర్ట్లు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం నాశనం చేసిండు. హైడ్రా అని తెచ్చి మొత్తం రియల్ ఎస్టేట్ను కుప్పగూల్చిండు. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఫ్లాట్లు కొనేటోడు లేడు,
ఇవాళ మొత్తం రియల్ ఎస్టేటు కుప్ప చేసి పెట్టిండు. ఆటో అన్నల కారోబారు మొత్తం దెబ్బతీసిండు. ఒకప్పుడు 2-2.5 వేలు సంపాదించే ఆటో డ్రైవర్లు ఇవాళ 1000-1200 సంపాదించలేని పరిస్థితి. 162 మంది ఆటో అన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. రియల్ ఎస్టేట్ బంద్ అయింది, కారోబార్లు దెబ్బతిన్నాయి, పరిశ్రమలు పారిపోతున్నాయి. 1 కాదు 2 కాదు. మొన్ననే కార్నింగ్ అనే పరిశ్రమ తమిళనాడుకు పారిపోయింది. కేన్స్ అనే పరిశ్రమ గుజరాత్కు పారిపోయింది. ఫాక్స్కాన్ పరిశ్రమ చెన్నైకి పారిపోయింది. ఇంకొక ప్రీమియర్ ఎనర్జీ అనే పరిశ్రమ ఆంధ్రాకి వెళ్ళిపోయింది. ఉన్న పరిశ్రమలు ఇవాళ పక్క రాష్ట్రాలకు పోతుంటే ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం? దయచేసి మీరు ఆలోచన చేయండి. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3.5 లక్షలున్న ఐటీ ఉద్యోగులు దాదాపు 10 ఏళ్ల లోపలనే 10 లక్షల ఉద్యోగాలు సృష్టించింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇంత అద్భుతంగా కేసీఆర్ గారు పనిచేసి 10 ఏళ్ళు మరి అద్భుతంగా తెలంగాణని నెంబర్ 1 చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ లాస్ట్ ర్యాంక్ మొత్తం 28 రాష్ట్రాల్లో చివరి ర్యాంకులో పెట్టి తెలంగాణను చూస్తుంటే నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరికి దుఃఖం వచ్చే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి భాష రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు లేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రోత మాటలు చూసి రాష్ట్రానికి ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు రావట్లేదన్నారు. 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తావని ప్రజలు అడిగితే సమాధానం ఇవ్వాల్సింది పోయి రెచ్చిపోయి మాట్లాడుతున్నారన్నారు. ఏం చేస్తారు? కొడతారా, కోసుక తింటారా అని అంటున్నారంటే సీఎంకు ఉండే లక్షణమేనా అని ప్రశ్నించారు. ఒక మాట దయచేసి మీరందరూ ఆలోచన చేయాలా. ఎవరన్నా ముఖ్యమంత్రి గారు పెద్ద మనిషి, ముఖ్యమంత్రి అంటే కుటుంబానికి పెద్ద, ఆయననే రోత మాటలు మాట్లాడితే, ఆయననే పనికిమాలిన భాష మాట్లాడితే ఎవరన్నా వస్తారా? పెట్టుబడి పెట్టేటోడు ఎట్లా మాట్లాడుతున్నాడు? ఆయన ఏమంటున్నాడు? ఎవరన్నా పోయి రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వే చెప్పినావు కదా, మరి అక్కడ కనబడుతున్నాయి బోర్డు చూడండి, నువ్వే చెప్పినావు కదా, ఆడపిల్లలకు చెప్పినావు నెలకు 2.5 ఇస్తా అని, పేదవాళ్లకు ముసలి వాళ్ళకు చెప్పినావు నెలకు 4,000 పెన్షన్ ఇస్తా అని, వికలాంగులకు చెప్పినావు నెలకు 6,000 పెన్షన్ ఇస్తానని, అట్లాగే మరి రైతులకు చెప్పినావు, మైనారిటీలకు మైనారిటీ సబ్ ప్లాన్ అన్నావు, అట్లాగే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు అన్నావు, మొత్తం 420 హామీలు ఇచ్చినావు. మరి ఎప్పుడు అమలు చేస్తావు అంటే రేవంత్ రెడ్డి గారు కుటుంబ పెద్ద ఎట్లా మాట్లాడాలా? కొద్దిగా ఇబ్బంది ఉన్నది, 4 రోజులకు ఇస్తా, జర్ర ఓపిక పట్టమని చెప్పాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? దబాయిస్తున్నాడు. ఏం చేస్తారు మీరు నన్ను? కోసుక తింటారా? ఏం చేస్తారు మీరు నన్ను? కొడతారా అని రేవంత్ రెడ్డి గారు హుంకరిస్తూ ఉన్నాడు. ఇది ఒక కుటుంబ పెద్దకు ఉండాల్సిన లక్షణమా? దయచేసి మీరు ఆలోచన చేయండి. వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఇలాంటి సువర్ణ అవకాశం మరోసారి రాదన్నారు కేటీఆర్. ఇక తెలంగాణలోని 4 కోట్ల మంది గోస తీర్చే అవకాశం జూబ్లీహిల్స్లోని 4 లక్షల మంది ప్రజలకు వచ్చిందన్నారు. మర్చిపోయి కాంగ్రెస్ కు ఓటేస్తే హామీలు ఇవ్వకపోయినా కాంగ్రెస్ కు ఓటు వేస్తున్నారని, ఏ ఒక్క హామీ అమలు చేయరని చెప్పారు. గ్యారంటీలు అమలు కావాలంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు కావాలన్నారు. కానీ ఇవాళ 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికొచ్చింది. మీరిక్కడ గట్టిగా జూబ్లీహిల్స్ లో తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు చేస్తే ఖచ్చితంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అక్కడ ఉన్న బాకీ ఉన్నాయన్నీ మీకు బ్రహ్మాండంగా వాళ్ళకు అందుతాయి. నెలకు 2.5 పెన్షన్, నెలకు 2.5 మహిళలకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్ లో పోవాలి. నెలకు 4,000 రూపాయల పెన్షన్ ముసలోళ్లకు పెద్ద మనుషులకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్ లో పోవాలి. వికలాంగులకు 6,000 రావాలంటే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా జూబ్లీహిల్స్ లో ఓడిపోవాలి. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఒకవేళ కాంగ్రెస్ కు ఓటేస్తే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి ఒక్కటే అనుకుంటాడు, నేను ఏమి ఇవ్వకపోయినా, మహిళలకు నేను నెలకు 2.5 ఇవ్వకపోయినా, సిలిండర్ 500 అని చెప్పి 1000 రూపాయలు ఇచ్చినా, కరెంటు ఫ్రీ అని కరెంటు ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా వీళ్ళు మళ్ళా నాకే వేస్తున్నారు ఓట్లు, కాబట్టి ఏమి ఇచ్చే అవసరం లేదు అని చెప్పి తెల్లారి మొత్తం ఎగబెడతాడు. ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తే, ఒక్కసారి మీరు గట్టిగా తీర్పు చెప్తే జూబ్లీహిల్స్ వాళ్ళు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఇక
ఇక స్వాతంత్ర భారతదేశంలో 60 ఏళ్లకు పైగా పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ కు ఓటు వేయాలనుకుంటున్న వారు ఈ విషయం ఆలోచించాలని కోరారు. 11 పర్యాయాలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చినా చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఈ 2 ఏళ్లలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. ప్రజలు ఓటు వేసేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే పాముకు పాలు పోసినట్టేనని కేటీఆర్ హెచ్చరించారు. एक मर्तबा सोचो, अगर इनको ऐसे ही हम वोट पे वोट देते गए, आजकल मैं देख रहा हूं कुछ लोग, हमारे भाई लोग, कांग्रेस को वोट दियो, कांग्रेस को वोट दियो बोल के बोल रहे। मैं आपसे कहना चाहता हूं, 75 साल 75-78 ईयर्स आप कांग्रेस को वोट देते आए। माइनॉरिटीज को, खास हमारे मुसलमान भाई बहन को कांग्रेस वोट बैंक की तरह इस्तेमाल करते आई। आप 1 नहीं 2 नहीं 11 मौके दिए कांग्रेस को हुकूमत बनाने का, वहां मरकज में और यहां पर रियासत में, हर जगह कांग्रेस ही थी। 65 साल से ज्यादा 65 साल कांग्रेस हुकूमत चलाने के बाद आज हमारे कोई बहन या भाई अगर गरीब है, अगर लाचार है, अगर पासमंदगी में है, तो कौन उसका जिम्मेदार है? 10 साल हुकूमत चला के आपकी खिदमत करने वाले केसीआर साहब की 65 साल हुकूमत चला के भी गरीबी हटाओ बोल के आज तक कुछ नहीं करने वाली कांग्रेस पार्टी जिम्मेदार है। कौन जिम्मेदार है? आप एक बार सोचिए। कांग्रेस ये मानती है कि आपके वोट उन पे उनका गुत्ता है, उनका टेका है। मैं आप सभी भाइयों से बहनों से कहना चाहता हूं, क्या किया कांग्रेस ने 2 साल में? आप एक मर्तबा सोचिए, गौर करिए। ఇక నవంబర్ 11వ తేదీని గుర్తుంచుకోవాలని జూబ్లీహిల్స్ ప్రజలకు పిలుపునిచ్చారు కేటీఆర్. కేసీఆర్ మరోసారి సీఎం కావాలంటే అందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనే పునాది కావాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ 3లో ఉన్నది కారు గుర్తు అని, దానికి ఓటు వేయాలని చెప్పారు. भाइयों से बहनों से गुजारिश है, 11 तारीख आइए बाहर, आके जबरदस्त तादाद दीजिए। आपकी बहन मागंटी सुनीता, आपकी जैसी ये खवातीन है, उनको, हमारे मागंटी गोपीनाथ साहब की अहलिया हैं, उनको आप वोट दीजिए, बड़ी तादाद से उनको जिताइए, तभी जाके फिर केसीआर साहब वजीर आला बनेंगे। केसीआर साहब को वजीर आला बनना है ना, फिर से केसीआर गाరు తిరిగి ముఖ్యమంత్రిగా రావాలనా? రావాలంటే వాళ్ళందరూ చేయలావటండి। जो भाई लोग बहन लोग मानते हैं कि केसीआर साहब को वापस आना है, जर्रा हाथ ऊपर करो, दोनों हाथ, दोनों हाथ, दोनों हाथ। हाथ बोल तो ये नहीं, मुट्ठी मुट्ठी उठाओ। हाथ बहुत डेंजर है, हाथ दे देते हो लोग। मुट्ठी उठाओ। जय तेलंगाना। కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే. పక్కానా కారు గుర్తేనా? షేక్పేట్లో మంచి మెజారిటీ ఇస్తారా? పక్కా 100%. నేను బేఫికర్ పోవాలనా? మీరు చూసుకుంటారా? మళ్ళీ వాళ్ళు వీళ్ళు వచ్చి పైసలు ఇస్తే తీసుకుంటారా? తీసుకోరు, ఏం బడపడు, తీసుకోరు, మంచిగా తీసుకోండి. ఆ మోడల్ బ్యాలెట్ చూపెట్టు, మోడల్ బ్యాలెట్ చూపెట్టు, మంచిగా తీసుకోండి. కారు గుర్తు పైకెళ్ళి 3వ నంబర్ మీద ఉన్నది కారు గుర్తు. మొదటి బ్యాలెట్లో, మొదటి మెషిన్లో పైకెంచి 3వ నంబర్లో ఉన్నది. పైకెళ్ళి 3వ నంబర్ మాగంటి సునీత గోపీనాథ్ కారు గుర్తు. వేరే గుర్తు దిక్కు చూడొద్దు. और किधर भी नको देखो, कार के निशान पे वोट दो, अच्छे तादाद से जिताओ, फिर शेखपेट में आके यहीं पे जलसा करेंगे, यहीं पे आप सबका शुक्रिया अदा करेंगे। जय तेलंगाना। మాగంటి గోపీనాథ్ ఎప్పుడు ప్రజల గురించే ఆలోచించేవారన్నారు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడు తపన పడేవారని చెప్పారు. గోపీనాథ్ను జూబ్లీహిల్స్ ప్రజలు ఎలా గెలిపించుకున్నారో తనకు కూడా అండగా నిలవాలని కోరారు. ఇంటి బిడ్డలా ఆదరించాలని ఓటర్లను కోరారు. జూబ్లీహిల్స్ ప్రజలంటేనే ఒక కుటుంబం అని గోపన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు. మీ గోపన్న గోపీనాథ్ గారు ఎప్పుడు మహిళలకు అండగా ఉండేవాళ్ళు, సొంత ఆడబిడ్డలాగా చూసుకునేవాళ్ళు. ఏ కష్టం వచ్చినా, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అన్నా అని పిలిస్తే మీ అందరి మధ్యలోకి వచ్చి నిలబడి సమస్య పరిష్కరించేవాళ్ళు. గోపన్నకి ఎప్పుడు మీ గోపన్నతో మీరు అండగా ఉండి అన్ని సమస్యలు పరిష్కరించుకునేవాళ్ళు. నన్ను కూడా మీ ఇంటి ఆడబిడ్డలా అనుకొని నాకు అండగా ఉండి ముందుకు నడిపించాలని, మీ అండదండలు ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
ఈ కష్ట సమయంలో మీరందరూ నాకు అండగా నిలబడ్డారు. అదే అండగా ఇక ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. పార్టీ మీకు అండగా ఉంటుంది. జై కేసీఆర్, జై తెలంగాణ, జై గోపన్న. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.